ఆచి చికెన్ మసాలా. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రంలోగా ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. సీజ్ ఫైర్ ను ఎక్స్టెండ్ చేయబోవడం లేదని తేల్చి చెప్పారు. డీల్ జరగకపోతే బాంబులు వేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ఇక ఈ వైఖరితో వెళ్లటమే సరైందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన అమెరికా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని, దాడి చేసేందుకు తమ మిలిటరీ సిద్ధంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ట్రంప్. పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇరాన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, మేము స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. మరి ఇరాన్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? యుద్ధం ఇంకా ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ రత్న. రేపు సాయంత్రంతో ఇరాన్ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం గడువు రేపు సాయంత్రంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతా ఉంది అని దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి మొత్తం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యేలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కనుక రేపు సాయంత్రం లోపు సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా మాతో చర్చలకు వచ్చి ఒప్పందాలపై అనుకూలంగా రెస్పాండ్ అయితే సరే, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఇరాన్ ను మరొకసారి దాడి చేస్తాం. ఈసారి మేము చేసే దాడిలో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ కోలుకోలేదు, ఆ డీల్ జరగకపోతే బాంబులు వేయాలని అనుకుంటున్నామంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే మొత్తం బలగాలన్నీ కూడా ఇరాన్ చుట్టూ మోహరించాము. సో సమయానికి అనుకూలంగా రేపు సాయంత్రం లోపు చర్చల్లో కనుక అంటే చర్చలకు రాకుండా చర్చలకు సంబంధించి ఒక పురోగతి లేకపోతే ఇరాన్ పై ఇక యుద్ధమే అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. సో గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడికి తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ 28 రోజునే అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఇరాన్ సుప్రీం ఉన్నారో అయతుల్లా ఖమేనీతో పాటుగా 48 మంది మృతి చెందారు. సో అప్పటి నుంచి కూడా యుద్ధం తీవ్ర స్థాయిలో 6 వారాల పాటు కొనసాగింది. ఆ క్రమంలో ఒకవైపు యుద్ధం తీవ్రతరం అవుతున్న సందర్భంలోనే ఉన్నట్టుండి డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేస్తారు. ఈ రాత్రికి రాత్రే ఇరాన్ ను పూర్తిగా నాశనం చేస్తాము, ఇరాన్ నాగరికతని ప్రపంచ పటంలో ఇరాన్ అనే దేశమే లేకుండా చేస్తాము, ఆ దేశ నాగరికతని లేకుండా చేస్తాము అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు, హెచ్చరికలు జారీ చేస్తారు. అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పైనే చర్చించారు. ఏం జరగబోతోంది, ఇరాన్ ఈ రాత్రి అమెరికా ఏం చేయబోతుందంటూ కూడా అంతా కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు. సో అలాంటి తరుణంలో చర్చలు ఉన్నట్టుండి ఒకసారిగా చర్చల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆ చర్చలకు సంబంధించి అనూహ్యంగా ఇరాన్ 2 వారాల పాటు సీజ్ ఫైర్ కు ఒప్పందం కుదిరింది. దాంట్లో భాగంగానే చర్చలు తెరపైకి వచ్చాయి. చర్చల్లో మొదటి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా, ఎందుకైతే పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా మొదటి దఫా చర్చలు జరిగాయి. సో అందులో కొంత ప్రతిష్టంభన ఉంది. సో 2వ దఫా చర్చలు జరపడానికి సిద్ధపడ్డారు. అయినప్పటికీ 2వ దఫా చర్చల్లో కూడా జరగడానికి ఇరాన్ అంటే అమెరికా తీసుకుంటే కొన్ని నిర్ణయాల పట్ల ఇరాన్ చాలా సీరియస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే హర్మజ్ సంధి విషయంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలు స్వాగతించాయి. అదే సందర్భంలో అమెరికా కూడా, ఎందుకంటే యుద్ధం మొత్తం సమసిపోతుంది, హర్మజ్ సంధిని మేము తెరవడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుతున్న నేపథ్యంలో మేము హర్మజ్ సంధిని తెరుస్తున్నామని చెప్పేసి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రకటించిన తర్వాత వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్వాగతిస్తున్నాడు. సో హర్మజ్ సంధిని తీయడం మేము స్వాగతిస్తున్నామని చెప్తూనే మా యొక్క సైన్యం మాత్రం యుద్ధ నౌకలు మాత్రం ఇరాన్ చుట్టే మోహరించి ఉంటాయని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. సో ఆ ప్రకటన మొత్తం మళ్ళొకసారి యుద్ధానికి దారితీస్తున్నట్టు కనబడుతుంది. ఆ ప్రకటన ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేశాడో ఆ యొక్క ఇరాన్ చుట్టూ మా యొక్క యుద్ధ నౌకలు మోహరిస్తాయని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటన వెలుగుందో దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి ఇరాన్ వెంటనే హర్మజ్ను మరొకసారి మూసివేస్తున్నట్టు, అంటే తెరిచి 24 గంటల గడువు ముందే హర్మజ్ సంధిని మూసేస్తున్నట్టుగా ప్రకటించింది. సో అప్పటి నుంచి పరిస్థితులు మరొకసారి సీరియస్ గా అంటే మొత్తం పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి దారితీస్తున్నాయి. సో ఒకవైపు చర్చల ప్రతిపాదన తోచిపుస్తుంది ఇరాన్, మరోవైపు అమెరికా ఖచ్చితంగా చర్చలకు రావాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం లోపు ఈ యొక్క 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తుంది. తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఒక రకంగా ఆందోళన చూస్తున్నాయి. ఎందుకంటే గత 6 వారాలు జరిగిన
ఆ యుద్ధ నేపథ్యంలోనే దాదాపు ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఎవరైతే అర్మా జలసంధి గుండా తమ యొక్క చమురు కావచ్చు, గ్యాస్ ను ఇతరత్ర యొక్క మొత్తం వాణిజ్య నౌకలు ఉంటాయి, అవన్నీ కూడా ఆ దేశాలకు వెళ్లాల్సిన నౌకలన్నీ కూడా అర్మా జలసంధి దగ్గర స్టక్ అయిన పరిస్థితి. సో నిలిచిపోయి దాంతో అనేక దేశాలు అనేక రకాలుగా చమురు కోసం కావచ్చు, గ్యాస్ కోసం కావచ్చు ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి యుద్ధం మొదలు కాబోతోంది. ఎందుకంటే కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, సో నెక్స్ట్ రేపు సాయంత్రం లోపు కనుక మా మాట వినకుంటే, చర్చలకు ముందు రాకపోతే మాత్రం ఖచ్చితంగా దాడికి దిగుతామని చెప్పేసి ట్రంప్ ఎప్పుడైతే ఈ కామెంట్ చేస్తాడో అన్ని దేశాలు కూడా మరొకసారి వణికిపోతున్నాయి. ఇప్పటికే మొన్నటి దెబ్బతో ఇంకా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం భారతదేశంలోనే గ్యాస్ కి సంబంధించి ఇంకా స్ట్రీమ్ లైన్ కాలేదు ఇంకా పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఇంకా ఏమాత్రం కూడా మెరుగుపడలేదు. ఎందుకంటే గతంలో సాధారణ రోజులో ఒక రోజులోనే సిలిండర్ డెలివరీ అయ్యేది బుక్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. నెలన్నర రోజులు గడుస్తున్న సిలిండర్ వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కనుక మరొకసారి యుద్ధం మొదలై ఆ పరిస్థితి మరింత చేయి దాటిపోతే అప్పుడు మరింత ఇబ్బందికర పరిస్థితులు పడాల్సి వస్తుంది. రాధాకృష్ణ, మీరు చెప్తున్నట్లుగానే ఇప్పటికే అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం మనం భారత వ్యాప్తంగా. అలాగే ప్రపంచ దేశాలు కూడా హర్ముజ్ జలసంధి వల్ల ఎటువంటి ఇబ్బందుల్ని తలెత్తుతున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఒకరి డిమాండ్లకి ఒకరు సానుకూలంగా స్పందించట్లేదు ఇరాన్, అమెరికా. మరి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనుకోవచ్చు ఒకవేళ స్టార్ట్ అయితే. సముద్రం ఇప్పుడు ఏంటంటే అర్మ జలసంధి చుట్టూ యొక్క మొత్తం వివాదం నడుస్తా ఉంది. ఎందుకంటే అన్ని దేశాలు కూడా అర్మ జలసంధి దగ్గర ఏదైతే వాణిజ్య నౌకలు ఇచ్చిపోయాయో ప్రతి దేశం కూడా ఏదో రకంగా ఈ అర్మ జలసంధి కనెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఆ దేశానికి సంబంధించిన రావాల్సినటువంటి వాణిజ్య నౌకలన్నీ కూడా అక్కడ నిలిచిపోయాయి. దీంతో ఏదో రకంగా ఆ దేశాలు ఇబ్బంది పడుతూ పరిస్థితి. చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రవాణాకి ఇబ్బందికర మారింది. ఈ నేపథ్యంలో యుద్ధం త్వరగా ముగించాలి, యుద్ధాన్ని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి, యుద్ధానికి ముగించండి అని చెప్పేసి అన్ని దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా ఒకవేళ కనుక ఇరాన్ పై అమెరికా అన్నంతగా దాడి చేస్తే ఇరాన్ నుంచి కూడా అదే స్థాయికి ప్రతీకార దాడులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ కు తెర వెనుక రష్యా, చైనా దేశాలు మద్దతు ఇస్తున్నట్టు కనబడుతోంది, ఉత్తర కొరియా లాంటి దేశాలు. సో రేపు కనుక అమెరికా ఇరాన్ పై యుద్ధానికి దిగితే ఇజ్రాయెల్ తో పాటు నెక్స్ట్ ఏం జరగబోతోంది, నిజంగానే ఇరాన్ కూడా కొన్ని మద్దతుకి ఏదైనా దేశాలు నిలబడతాయా, యుద్ధ రంగంలో దిగుతాయా? ఎందుకంటే ఇప్పటికే పశ్చిమాసియాలకు సంబంధించి పరిస్థితులు చేదాటిపోతే అప్పుడు ఏం జరగబోతోంది, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది కూడా కొంత నిపుణులు అంతా ఒక ఆందోళన చెందుతా ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పైనే మొత్తం ఈ యొక్క యుద్ధ వ్యవహారము ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరు ఊహించలేని పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో తను చెప్పే మాటలకు వ్యవహరించే తీర్పు చాలా ఎక్కడ కూడా పొంతనుండదు అనేక సందర్భాల్లో. సో ఇప్పుడు చాలా సందర్భాల్లో అవి నిరూపితమయ్యాయి. ఇప్పుడు తాజా కూడా రేపు సాయంత్రము దాడి చేస్తామని చెప్పిన ట్రంప్ రేపు చర్చలు కూడా ముగిశాయి, ఇక యుద్ధం అవసరం లేదని చెప్పేసి ప్రకటన కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఆ ప్రకటన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో గత అనుభవాల దృష్ట్యా సో డొనాల్డ్ ట్రంప్ తీరే కొంత మిగతా నేతలతో పోలిస్తే ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులైన అందరి ఎవరైతే ఉన్న అధ్యక్షుల్లో ఒక భిన్నమైన వైఖరి, భిన్నమైన తీరు ఈ డొనాల్డ్ ట్రంప్ సంబంధించింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు, నిజంగానే ఇరాన్ పై అంత సీరియస్ గా దాడి చేస్తాడా, ఆ దాడి జరిగితే ఇరాన్ నుంచి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఎందుకంటే ఇది కేవలం ఒక ఇరాన్ కు ఇజ్రాయెల్ కే పరిమితం కాదు. అప్పుడు నెక్స్ట్ ఇరాన్ పై దాడులు దిగితే ఇరాన్ ఖచ్చితంగా గతంలోనే గల్ఫ్ కంట్రీస్ పై దాడులు దిగాయి. సో గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. సో అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో వివిధ విదేశాలు, భారత్ తో పాటు ఎన్నో దేశాలకు సంబంధించినటువంటి అంతా కూడా ఉపాధి కోసం వెళ్ళిన పరిస్థితుంది. వాళ్ళందరి కొంత ఏదైతే వాళ్ళ కొంత ఈ యొక్క దాడులతో వాళ్ళ పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఏం జరగబోతా ఉంది, ఇరాన్ పై అమెరికా దాడి జరిగితే ఇరాన్ నుంచి ఎట్లాంటి ప్రతీకార దాడులు ఉంటాయి, ఎవరి మీద ఏ దేశం మీద దాడి జరుగుతుంది, ఇదంతా కూడా ఒక రకంగా నెక్స్ట్ యుద్ధానికి తీవ్రం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం అల్టిమేట్ గా రేపు సాయంత్రం తర్వాత యుద్ధానికి సంబంధించి నిజంగానే అనుకున్నట్టుగానే ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందా, లేకుంటే ఏదైనా అనూహ్యంగా చర్చలు తెరపైకి వచ్చి చర్చలు జరిగి మొత్తం యుద్ధం ముగుస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. సో అల్టిమేట్ గా అన్ని దేశాలు, భారత్ తో పాటు అన్ని దేశాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ఆ తర్వాతే అంతటా కూడా అన్ని పరిస్థితులు చక్కబడతాయి. లేదంటే మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉంది. సో అప్పుడు మనం ఏం చేసినా మనకు అప్పుడు ఏదైతే మనం ఏం చేయాలనుకున్నా అప్పుడు ప్రయోజనం ఉండదు అనేది కూడా అనేక దేశాల ఆలోచన ఉంది. సో అల్టిమేట్ గా రేపు సాయంత్రంలో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.